మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. మీకు బాగా నచ్చిన పాట ఏంటి? అండ్ ఒక్కసారి మా వ్యూవర్స్ కి పాడి వినిపించాలి. షూర్ డెఫినెట్గా. అమ్మమ్మ లైట్ మ్యూజిక్ పాడేవారు. సీతా సత్య అని చెప్పేసి చాలా ఫేమస్ ఉండేవారు ఆంధ్రలో. సో అలా మా ఫ్యామిలీ కూడా అవసరాలు సత్య సీత అంటే ఇట్ వాజ్ లైక్ లిటిల్ ఎవ్రీబడి నోస్ అనమాట మేము. నాకు ఆవిడవన్నీ చాలా ఇష్టం. బట్ నేను మా స్కూల్లో పార్టిసిపేట్ చేసి నాకు ఫస్ట్ ప్రైజెస్ వచ్చిన సాంగ్ నేను పాడతా. నాకు వచ్చిన సాంగ్ బాగా మా భారత జనయిత్రికి వందనాలు వందనాలు. జనని పేరు వినగానే ఎదలో స్పందనాలు. మా భారత జనయిత్రికి వందనాలు వందనాలు. జనని పేరు వినగానే ఎదలో స్పందనాలు. గంగా తరంగా సంగీత భంగిమలు మా తల్లికి నిరంతరం మంగళగానం. ఉరకలతో పరుగులతో ఉప్పొంగే నదీ జలం స్పందించిన తల్లి ఎడద అందించే రాగరసం. బాగా పాడారు, చాలా మంచి పాట. మీరు సడన్ గా అడిగేసరికి ఆ లిరిక్ తప్ప, లేకపోతే కరెక్టా బ్రెయిన్ అంతా అట్లా అట్లా. సినిమా పాటలు అయితే బేసిక్ గా మనం పాడతాం కదా. సినిమా పాటల్లో అయితే ఏ పాట మీ హృదయానికి హద్దుకునేది? నేను అంటే చాలా మందికి ఇష్టమైన సాంగ్, మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ మనోహర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా అక్కడ పాడించుకుంటూ ఉంటారు. ఏది పాడండి, మళ్ళీ మా వ్యూవర్స్ కోసం కూడా పాడాలి. జరా జరా బహకతా హై महकता है आज तू मेरा तन बदन मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में ना यौवनमे నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమై ఊగెనుగా ఉయ్యాల. ఈ పాట కదా అందరు అమ్మాయిలకి ఇష్టం, అందరు అమ్మాయిలకి ఇష్టమైన. కానీ పాట వినడం మూలాన హ్యాపీగా ఉంటాం, పాట వినడం మూలాన బాధలు మర్చిపోతాము. పాట నిజంగా పాట లేని లైఫ్ని ఎవరు ఊహించలేరు. ఎందుకంటారు? చిన్నప్పుడు మనం పుట్టగానే ఉంటుంది, మన మమ్మీ జోల పాటతో స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా అలా అలా అలవాటు అయిపోతూ. అంటే ఆ పాటలో లిరిక్స్ తెలియదు, ఆ ట్యూనో తెలియదు, లైక్ అదొక అదే అంటాను సరస్వతి ఇదే. సో ఆ మ్యూజిక్ అదంతా ఒక బ్యూటిఫుల్, అంటే మనకి మైండ్కి ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోతాం అనిపిస్తుంది. నాకు ఎప్పుడైనా బాధ కలిగించినా నేను మ్యూజిక్ వింటాను, ఎక్కువ ఆనందం అయినా కూడా మ్యూజిక్ వింటా, కొత్త పాటలు నేర్చుకో అనుకుంటా. ఎవరి మీద కోపం ఉన్నా ఈ పాటలు వినేసరికి నేను మర్చిపోతాను యాక్చువల్లీ. గుడ్. ఏదైనా పాట నీ వరకు వచ్చి నేను పాడలేకపోయాను, ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయిన పాట ఏదైనా ఉందా? సూపర్ డూపర్ హిట్ అయితే లేదు కానీ వచ్చిన పోయినవి చాలా ఉన్నాయి. దాంట్లో ఏదైనా ఒక్క పాట అంటే ఇంకా మూవీ రిలీజ్ ఉండే ఆల్రెడీ, బ్యాడ్ గర్ల్స్ అనే మూవీ ఉంది అనూప్ రూబెన్స్ గారు. నేను శ్రీలంకలో ఉన్నాను, అప్పుడు కాల్ చేశారు, ఇట్లా ఉందమ్మా ఒక సాంగ్ పాడాలి, ఒక ఐటమ్ సాంగ్ అంటే నేను సరే వస్తాను సార్ అన్నాను. టైంకి రీచ్ అవ్వలేకపోయాను, మనకి అవన్నీ ప్రొసీజర్ ఉంటుంది కదా బయటకు వచ్చేసరికి. సో టైంకి రీచ్ అవ్వలేదు, వేరే అమ్మాయిని పాడించుకున్నారు. అలా చాలా పోయాయి. ఒకసారి షూట్ ఉన్నప్పుడే ఒక సాంగ్ అడిగారు. ఓకే. అలా కొంతమంది. మీరు చాలా మల్టీ టాలెంటెడ్ అని విన్నాము. ఇప్పుడు సింగింగ్, యాక్టింగ్ అయితే మేము రెండు చూసాము, ఇంకా ఏం టాలెంట్ ఉంది మీలో అనేది నాకు డౌట్ వస్తుంది. యాక్చువల్ నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి పనిచేశాను. ఓకే. 2017 అప్పుడే చెన్నై నుంచి వచ్చి, అంతే చెన్నైలో అక్కడే జాబ్ చేసి రిటర్న్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుదా అనే టైంకి కొన్ని మంత్స్ జాబ్ చేస్తూ మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తూ ఓ పక్కన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మా కజిన్స్, సో వాళ్ళు రిఫర్ చేయగానే నేను ఒక ఏమంటారు ఒక యాంకర్గా నాకున్న ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా చేశారు ఇంటర్వ్యూస్. ఇలా ఓన్లీ సింగర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్. నేను సింగింగ్ కదా, టెక్నికల్గా బాగా అడగలుగుతాను. సో అలాంటి చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టి సింగర్స్కి. అలా ఏ సింగర్తో మీరు ఇంటర్వ్యూ చేసింది? బాగానా లిప్సికా, సత్యయామిని, ఓకే, అనుదీప్ దేవ్,
మ్యూజిక్ డైరెక్టర్, ఓకే. శ్రీచు గారు, అలా చాలా మంది ఉన్నారు, ఇంకా లిస్టే ఉంది. మీకు బాగా నచ్చిన సింగర్ ఎవరు? ఇప్పుడా అంటే మారుతూ ఉంటారు. నాకైతే చిత్ర గారు అంటే forever. అది ఉంటుంది. సి దోస్ ఆర్ లైక్ యునో మనకు అది వాళ్ళ ఒక బ్యూటిఫుల్ లెజెండ్స్ సింగర్స్ వాళ్ళు. నేను వాళ్ళని ఎప్పుడు అసలు వాళ్ళు దాటి ఇప్పుడు ఉన్న సింగర్స్ కాదు. బట్ ఐ లైక్ మోస్ట్లీ మనకి జానకమ్మ అంటే చాలా ఇష్టం, ఎస్పీబి గారు. అండ్ ఇప్పుడు ట్రెండ్ అంటే నాకు శిల్పారావు అంటే ఇష్టం, బొంబేశ్రీ గారు, నిత్యశ్రీ తమిళ్లో, వాళ్ళు చాలా బ్యూటిఫుల్ సింగర్స్ వాళ్ళు. చిత్ర గారు కూడా ఆఫ్ కోర్స్, బట్ జానకమ్మ తర్వాతే. ఓకే. ఎంతకాలం యాంకరింగ్ గా పనిచేశారు? అసలు ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? నేను వచ్చి ఇక్కడ పుట్టాను, అంటే లైక్ తెలంగాణలో, బట్ పెరిగిందంతా ఆంధ్ర అండి. మళ్ళీ జాబ్ కని వెళ్ళి తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ లా చేస్తూ దాని ముందు జాబ్ చేస్తూ మళ్ళీ మ్యూజిక్ నేర్చుకుంటూ అవి రెండు వదిలేసి మళ్ళీ లా చేసుకుంటూ ఒక పక్కన మళ్ళీ ఫిలిమ్స్ లో చేయడము అలా అయ్యింది. ఉస్మానియా లా యూనివర్సిటీ. అంటే అనుకున్నది ఈజీ కాదు, బోలెడు సెక్షన్లు గుర్తుండాలా, ఇంకా కంటిన్యూ అవుతున్నారా? లేదు అది ఏంటంటే జస్ట్ ఫర్ యూనో నాలెడ్జ్ అంతే, సీకింగ్ నాలెడ్జ్. కనీసం కంప్లీట్ చేసారా? చేశాను. అయ్యో ప్రాక్టీస్ లేకపోతే వేస్ట్ కదా మరి. అలా అంటే లేదు, దానికి అంటే మనం 3 years కంప్లీట్ చేస్తాను. MBA తర్వాత లా చేశాను, చాలా బాగానే చదువుకున్నాను. బట్ ఏంటంటే నాకు ఇందులో ఇంట్రెస్ట్. ఓకే.